హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఇక మీదట పని చేయాలంటే టెట్ అనేది ఇకపై తప్పనిసరి. ఈ వార్తలో నిజం ఎంత? మీరు పక్కన స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో మరి నిన్నటి దిన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. టెట్ అనేది మరి అన్ని స్కూల్స్ టీచర్స్కి తప్పనిసరి చేస్తున్నారంటూ మీరు చూస్తున్నటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. అయితే దీని గురించి ఒక అభ్యర్థి, నాకు కూడా నిజానికి తెలియదు, ఒక అభ్యర్థి కామెంట్ రూపంలో నన్ను అడిగాడు, సార్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో న్యూస్ వచ్చిందంట, మరి ఆ విషయం ఏదో కొంచెం కనుక్కోండి, టెట్ గురించి ఏదో న్యూస్ వచ్చిందంట, అది మీరు కొంచెం చెప్తే బాగుంటుందని చెప్పి అతను నాతో చెప్పినప్పుడు నేను నిన్నటి దినానంతా కూడా దాని గురించి వెచ్చించడానికి, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి నిన్నంతా కూడా టైం దాన్ని కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో టీచర్లుగా పనిచేయాలంటే అందరికీ టెట్ తప్పనిసరా, ఎన్సిటిఈ ఈ విషయాన్ని ప్రకటించిందా అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎండింగ్ వరకు మీరు క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి మ్యాటర్ నేను చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో ఉంది కదా ఆర్టికల్, సో ప్రతి మ్యాటర్ని నేను చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి కంక్లూజన్లో మరి ఎన్సిటిఈ ఏం చెప్పింది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది ఎండింగ్లో. కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతి మాట వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే నెట్లో వినిపించేటువంటి ఊహాగానాల మధ్య మీరు కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో లేట్ చేయకుండా మనం అసలు ఆర్టికల్లో అసలు అందులో ఏముంది, ఏం చెప్పారనేటువంటి వివరాలన్నీ కూడా మనం కొద్దిగా మొత్తం చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, ఎన్సిటిఈ మరి సంబంధించినటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వార్త. మనం కనుక ఇక్కడ చూసినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది క్లియర్గా కనపడుతుంది. శీతల్ భట్టాచార్య అనేటువంటి వ్యక్తి ఆర్టికల్ తయారు చేసినట్లుగా మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఎన్సిటిఈ మేక్స్ టెట్ కంపల్సరీ ఫర్ ఆల్ స్కూల్ టీచర్స్ టు ప్రమోట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే నాణ్యమైన విద్యను ప్రోత్సహించేందుకు ఎన్సిటిఈ అన్ని స్కూళ్ళ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తుంది అనేటువంటి హెడ్లైన్ తోటి ఈ ఆర్టికల్ రావటం జరిగింది. అయితే అన్ని స్కూళ్ళ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తుందని ఇక్కడ ఇవ్వబడినటువంటి హెడ్లైన్తో మనకు మీనింగ్ అయితే వస్తుంది. కానీ ఈ అన్ని స్కూళ్ళలో మరి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా, ప్రభుత్వ రంగ స్కూల్స్ మాత్రమేనా, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయా, ఎయిడెడ్ నాన్ ఎయిడెడ్, ఇవన్నీ కూడా ఈ సెంటెన్స్లోనే మిళితమై ఉన్నాయా, ఈ పదంలోనే మిళితమై ఉన్నాయా అనే దాని గురించి క్లారిటీ కింద ఆర్టికల్లో ఏదైనా దొరుకుతుందని నేను చూశాను. అయితే నాకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఎక్కడ దొరకలేదు. అయితే మనం కింద ఉన్నటువంటి మ్యాటర్ని మనం ఒకసారి చూస్తే, ఇన్ ద లైన్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, the National Council for Teacher Education has decided to make the teacher eligibility test and central teacher eligibility test mandatory for teachers of all levels of school education. అంటే అన్ని లెవెల్స్కి సంబంధించినటువంటి, అంటే అన్ని స్థాయిల్లో విద్యను అభ్యసించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయాలని ఎన్సిటిఈ నిర్ణయించుకుంది. దానికి సంబంధించి స్టేట్కి సంబంధించినటువంటి టెట్ లేదా సీటెట్, సెంట్రల్ టెట్ కూడా అది మ్యాండేటరీ చేయాలని చెప్పి నిర్ణయించింది. నర్సరీ టు 12th అంటే 12వ తరగతి వరకు కూడా మరి మ్యాండేటరీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ యాడ్స్ ప్లే అవుతూ కొద్దిగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నట్టు ఉన్నాయి. నేను వేరే ఫార్మేట్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ వేరే దాంట్లో ఓపెన్ చేశాను, యాడ్స్ ప్లే అవ్వట్లేదు, క్లియర్గా మనకు మ్యాటర్ అనేది కనపడుతుంది. మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు, నాతో పాటు మీరు కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. సో మనం చూసుకుంటే ఇక ఆ నెక్స్ట్ నుంచి మనం చూసుకుంటే, సబ్సిక్వెంట్లీ ఆల్ ఆస్పిరెంట్స్ విల్లింగ్ టు టీచ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 1 to 11 will have to qualify TET, which was earlier only applicable to teachers of up to class 8. It may be an additional task for postgraduate teachers who teach students of 9 to 12th. సో ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, గతంలో మనకు తెలిసినటువంటి విషయమే, టెట్ అనేది 8వ తరగతి వరకు మాత్రమే అర్హత పరీక్షగా ఉండేది ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయడానికి. పేపర్ 1 అనేది 1 నుంచి 5 వరకు, పేపర్ 2 అనేది 6, 7, 8 తరగతుల వరకు మరి ఉపాధ్యాయ అర్హత పరీక్షగా కేవలం అంతవరకు మాత్రమే వర్తించేదిగా ఉండేది. అయితే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారంగా
ఎన్ఈపి 2020 ప్రకారం ఈ ఎన్సిటి ఏం చేయబోతుందంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా మరి టెట్ అనేది కంపల్సరీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం, మీ అభిప్రాయాలు పంపండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి మరి 2 వారాల క్రితం లేఖ రాయాల్సింది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, 10 రోజుల క్రితం లేఖ రాసింది. సో ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తూ అంటూ ఉన్నారు ఏంటంటే 1 నుంచి 12వ తరగతి వరకు కూడా బోధించాలని ఆశించే అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆ టెట్ అర్హత అనేది సాధించవలసి ఉంటుంది. కాబట్టి ఇది మరి 8వ తరగతి వరకు ఉన్నటువంటి వారికి మాత్రమే గతంలో వర్తించేది. అయితే ఇప్పుడైతే మాత్రం 9, 12 తరగతులు వరకు కూడా బోధించేటువంటి వారికి కూడా వర్తింప చేయాలని ఎన్సిటిఈ మరి నిర్ణయించింది. కాబట్టి ఈ 9 నుంచి 12 తరగతుల వరకు ఎవరైతే బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులకు మాత్రం ఇది కొంచెం అదనపు పని అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారనమాట. సో ఇది మెయిన్ మ్యాటర్ అంటే ఇక్కడ ఇంతే. కాబట్టి ఎన్సిటిఈ అనేది టెట్ సీటెట్ అనేది 1 to 12th వరకు కూడా కంపల్సరీ మ్యాండేటరీ చేయాల్సిందే అని చెప్పేసి అన్ని లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో, అంటే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి అన్ని స్థాయిలు అంటే ఏంటి, 1 నుంచి మనకి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్, అదేవిధంగా సెకండరీ ఎడ్యుకేషన్, ఇట్లాగా అన్నిట్లో ఈ స్థాయిలన్నింటిలో కూడా టెట్ అనేది కంపల్సరీ చేయాలి ఇంటర్మీడియట్ వరకు కూడా అని అభిప్రాయపడింది. సో దాని గురించినటువంటి వార్త ఇక్కడ మళ్ళీ రావడం జరిగింది. అయితే ఇంకా కింద కూడా ఇంకా న్యూస్ ఉంది. అది న్యూస్ ఏముందంటే మీరు ఇక్కడ చూస్తుంటే ఈ విశ్వకాంత్ ఎస్ చెట్టపల్లి, వైస్ ఛాన్సలర్, కర్ణాటక స్టేట్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ యూనివర్సిటీ. సో ఇక్కడి నుంచి కింద కనుక మీరు వివరాలు కనుక చూస్తే, మీరు ఓన్గా అయినా కానీ మీరు పాస్ చేసుకొని చదువుకొని చూస్తే, కొంతమంది విద్యా రంగంలో స్థిరపడినటువంటి వారు, ప్రాముఖ్యులైనటువంటి కొందరు వ్యక్తులు విద్యా రంగంలో ఆయా ప్రాంతాల్లో స్థిరపడినటువంటి కొంత ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఈ ఎన్సిటిఈ ఏదైతే నిర్ణయం తీసుకుందో టెట్ గురించి 1 to 12th వరకు టెట్ కంపల్సరీ మ్యాండేటరీ అనే నిర్ణయం ఏదైతే తీసుకుందో దాన్ని వారు స్వాగతిస్తూ ఆ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి ఆ ఎన్సిటిఈ తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళ అభిప్రాయాలలో మరి వాళ్ళు వెల్లడిపరుస్తూ జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే వాళ్ళ అభిప్రాయాలు జస్ట్ చెప్తూ ఉన్నారనమాట. ఈ విశ్వకాంత్ ఎస్ చెట్టపల్లి అనేటువంటి ఆయన, యుఎన్ ఖవారే అనేటువంటి ఆయన, తర్వాత శిల్పికా దాస్ అనేటువంటి ఈవిడ, మరి వాళ్ళు అలా వాళ్ళ అభిప్రాయాలని తెలియజేశారనమాట. సో అవి కూడా ఒకసారి మనం చూద్దాం వాళ్ళు ఏమి అభిప్రాయాలు తెలియజేశారంటే, విశ్వకాంత్ ఎస్ చెట్టపల్లి గారు ఆయన ఏమన్నారంటే, మరి విద్యార్థుల పాటు ఉపాధ్యాయులు కూడా అప్గ్రేడ్ కావటం అనేది స్వాగతింపదగినటువంటి చర్య. ఇట్ కాల్స్ ఇట్ ఏ వెల్కమ్ మూవ్ యాజ్ టీచర్స్ మస్ట్ అప్గ్రేడ్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్. టీచర్స్ ప్లేస్ an important role in the quality of education. Mandatorily qualifying that will only help in recruiting the best teachers. The NCTE is developing all inclusive guidelines and test structures components to extend the TET and CTET exams to class 12 teachers. చెట్టపల్లి టెల్స్ ఎడ్యుకేషన్ టైమ్స్. సో చెట్టపల్లి గారు ఈ మాటలు తెలియచేశారు. ఏంటి వాటి అర్థం ఏంటి, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అప్గ్రేడ్ కావడం అనేది స్వాగతింపదగినటువంటి చర్య. మరి నాణ్యమైన విద్యను ఇవ్వడంలో ఉపాధ్యాయులు ముఖ్యమైనటువంటి పాత్రను వాళ్ళు పోషిస్తారని, మరి తప్పనిసరి అర్హత విధానం ద్వారా బెస్ట్ టీచర్స్ని మనం రిక్రూట్ చేసుకోవడానికి మనకు సహాయపడేది కేవలం టెట్ మాత్రమే అని, ఎన్సిటిఈ టెట్ సీటెట్ ద్వారా టీచర్లను ఎంపిక చేసేందుకు అన్ని విధాలా కూడా టెట్ యొక్క స్ట్రక్చర్ని, మార్గదర్శకాలను అభివృద్ధి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారనమాట. ఓకే. సో నెక్స్ట్ యుఎన్ ఖవారే అనేటువంటి ఈయన కూడా మరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈయన ఎవరంటే రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్. ఓకే. ఇంకా తర్వాత చూసుకుంటే అండ్ అడ్వైజర్ టు ది నవోదయ విద్యాలయ సమితి అనమాట. ఎన్విఎస్ కేవీఎస్కి ఈయన రిటైర్డ్ కమిషనర్గా మనకి కనపడుతూ ఉంది, అడ్వైజర్గా కమిషనర్గా కనపడుతూ ఉంది. సో ఈయన ఏం అభిప్రాయపడ్డారంటే, మరి ఇట్ సేస్ దట్ ఇట్ విల్ హెల్ప్ కర్బ్ ద మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. అంటే ఉపాధ్యాయ వ్యవస్థలోనే దుష్ప్రభావాలను అరికట్టడానికి మరి టెట్ అనేది సహాయపడుతుంది అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, with thousands of BEd colleges across the country, it has become common to obtain a degree through unethical ways. While master's degree is required to become a postgraduate teachers to teach students of 9 to 12th, additional TET qualification will test the
teaching aptitude and filter out the most dedicated and authentic candidates he adds. అంటే ఇంకా కలుపుతూ ఏం మాట్లాడాడంటే, మరి దేశమంతట్లో కూడా బీఈడి కాలేజీ వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఆ వేల సంఖ్యలో ఉన్నటువంటి బీఈడి కాలేజీల నుంచి మరి విలువలైనటువంటి విధానంలో మరి డిగ్రీ పొందుతూ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే టెట్ ద్వారా మనకేంటంటే ఈ 9th to 12th మరి ఈ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం ద్వారా ఈ టెట్ విధానంలో ఫిల్టర్ విధానంలో మరి అసలైనటువంటి సమర్థమైనటువంటి మరి క్యాండిడేట్స్ని, ఉపాధ్యాయుల్ని మరి మనం ఎంపిక చేయడానికి ఈ టెట్ అనేది చాలా సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని, తన అభిప్రాయాన్ని ఆయన తెలియపరిచారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కవారే సేస్ that becoming a teacher is not just a acquiring knowledge but also being able to impart the understand of concept of the students which can be tested through the TET. అంటే ఇంకా ఆయన ఏమన్నారంటే, టీచర్ అవ్వాలనుకునే వ్యక్తి కేవలం సబ్జెక్టు మీద లేకపోతే విద్య మీద అవగాహన, దేనైతే బోధిస్తారో దాని మీద అవగాహన ఉంటే అది సరిపోదు. విద్యార్థులను కూడా అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం, బోధనాంశాలపై అవగాహన అనేది వారికి తప్పనిసరిగా ఉండాలి. అలాగే వారికి ఉన్నదా లేదా అని మనం పరీక్షించి ఎంపిక చేయడానికి సరైనటువంటి విధానం ఏంటంటే అది టెట్ మాత్రమే. టెట్ ద్వారానే మనం ఆ విధంగా పరీక్షించి ఎంపిక చేయగలం అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ఖవారే గారు ఆయన తెలియచేశారు. తర్వాత ఇక మూడో వ్యక్తిగా శిల్పికా దాస్ అనేటువంటి ఆమె పీజీటీ ఇంగ్లీష్, ఈమె లోటస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో వృత్తి నోయిడాలో. మరి ఆమె చెప్తూ ఏం మాట్లాడిందంటే, ఇట్ సేస్ దట్ ఆమె చెప్తూ షీ సేస్ దట్ అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ టీచర్స్ transact the learning process of the students. An enabled teacher will always translate into an enlightened students population. అంటే కేవలం విషయ పరిజ్ఞానం మాత్రమే కాకుండా విద్యార్థుల యొక్క అభ్యసన ప్రక్రియ కూడా ఉపాధ్యాయుడే చూస్తాడు అనేటువంటి మాట తెలియచేస్తూ ఉంది. సో అంత మాత్రమే కాదు, కింద కూడా మనం వివరాలు చూసుకుంటే మరి ఎస్టాబ్లిషింగ్ ఏ నేషనల్ బెంచ్ మార్క్ ఫ్రమ్ టీచర్ క్వాలిటీ అండ్ స్టాండర్డైజింగ్ రిక్వైర్మెంట్ ప్రోటోకాల్ ఈజ్ క్రూషియల్. మరి ద టెట్ బీయింగ్ మేడ్ ఏ మ్యాండేటరీ రిక్వైర్డ్ ఫర్ పీజీటీస్ విల్ నాట్ హ్యావ్ an adverse effect as teachers of the senior classes must have exemplary content, knowledge and pedagogy. This move will facility brings all teachers regardless of the grades they teach under the same umbrella of basic qualifications, there be ensuring equity and equality, she says. ఓకే, సో అంటే ఆమె ఏం చెప్తుందంటే, ఈ ఉపాధ్యాయుల్లో మరి నాణ్యమైనటువంటి విధానం కోసం, అంటే ఉపాధ్యాయ నాణ్యత కోసం జాతీయ ప్రమాణాన్ని ఏర్పాటు చేయటం మరియు నియామక ప్రోటోకాల్ని ప్రామాణీకరించటం అది అనేది చాలా ప్రాముఖ్యం. అయితే సీనియర్ తరగతుల యొక్క ఉపాధ్యాయులు ఆదర్శప్రాయమైనటువంటి కంటెంట్ పరిజ్ఞానం మరియు బోధన కలిగి ఉండాలి. మరి కాబట్టి ఈ విధానం అన్ని తరగతుల బోధన ఉపాధ్యాయులను అందరినీ కూడా ప్రాథమిక అర్హత అనేటువంటి గొడుగు క్రిందకు తీసుకొచ్చేదిగా మరి సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాథమిక అర్హత అనేటువంటి గొడుగు కిందనే ముందు రావాల్సి ఉంటుంది. తద్వారా అడిషనల్ లెవెల్స్కి వాళ్ళు మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఒక అర్హత కిందకి, ఆ గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు ఈ టెట్ సహాయపడుతుంది. తద్వారా మనకి ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అంటే సమానత్వం అనేది తద్వారా మనకి లభిస్తూ ఉంది. అందరినీ ఒకే విధంగా చేసామన్నటువంటి సమానత్వం మనకు లభిస్తుంది. అయితే ఆ విధంగా చేయటానికి మనకు సహాయపడేది కేవలం అది టెట్తో మాత్రమే సాధ్యం అనేటువంటి మాట ఈ శిల్పికా దాస్ గారు మరి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఈ శిల్పికా దాస్ కావచ్చు, ఖవారే కావచ్చు, చట్టపల్లి గారు కావచ్చు, వీరందరూ ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఎన్సిటిఈ చేసినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు తమ అభిప్రాయాల్ని తెలియచేశారు. సో అదే న్యూస్ కింద ఇక్కడ వచ్చిందనమాట. కాబట్టి ఈ ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్లో ఉన్నటువంటి విషయాలు ఆల్రెడీ మనం విన్నటువంటివి. ఆ విధంగా చేయటం అనేది చాలా మంచి పరిణామంగా కింద ఉన్నటువంటి వ్యక్తులు చెప్పటాన్ని బట్టి ఆ విషయాన్ని ఒకసారి ఎత్తి చూపిస్తూ ఇక్కడ ఈ ఆర్టికల్ రాసినటువంటి ఈయన పేరేంటి శీతల్ భట్టాచార్య అనేటువంటి ఆయన ఈ న్యూస్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ ఎత్తి చూపించడం జరిగింది. అంతేగాని స్పెసిఫిక్గా ఆయన టైటిల్లో మెన్షన్ చేసేది ఏంటంటే ఎన్సిటి మేక్స్ టెట్ కంపల్సరీ ఫర్ ఆల్ స్కూల్ టీచర్స్ టు ప్రమోట్ క్వాలిటీ ఎడ్యుకేషన్.
అంటే నాణ్యమైన విద్యను ప్రోత్సహించేందుకు ఎన్సిటిఈ అన్ని స్కూళ్ళ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తుంది అనేటువంటి మాట. అంటే అన్ని స్కూళ్ళ, ఆల్ స్కూల్ టీచర్స్ అనేటువంటి మాట ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఈ అన్ని స్కూళ్ళకి అంటే ఇందులో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ ఇవన్నీ కూడా ఉన్నట్లుగా మరి కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఆ విధంగా ఉన్నట్లు కింద ఉన్నటువంటి ఆర్టికల్ ఎక్కడ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు. బట్ ఈ ఆల్ స్కూల్ టీచర్స్ అనేది మనకి గతంలో ఏ న్యూస్ పేపర్లో కూడా రాలేదు. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అయితే ఈ ఆర్టికల్ వచ్చింది. కానీ ఇన్ కేస్ ఎన్సిటిఈ నుంచి అఫిషియల్గా ఒక అప్డేట్ చేయాలని చెప్పి కనుక ఎన్సిటిఈ భావిస్తే అది ఖచ్చితంగా నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ప్రతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో మరి టెట్ కోసం సిద్ధపడుతున్నటువంటి అభ్యర్థులకు అందరూ కూడా ఆ విషయం తెలియాలి కదా. ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో మాత్రమే రిలీజ్ చేయదు, అట్లా చేయదు. కాబట్టి ఇదేంటంటే కేవలం ఈ శీతల భట్టాచార్య గారు ఆయన ఓన్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చినటువంటి ఆర్టికల్గా మనకు కనపడుతుంది. అయితే ఆల్ స్కూల్ టీచర్స్ అనేటువంటి ఈ పదం, టైటిల్లో ఉన్నటువంటి ఈ పదం కొంచెం కన్ఫ్యూజన్ గిరి చేస్తుంది అనమాట. అంటే ప్రైవేట్ వారికి కూడా కట్టేట కంపల్సరీ, నాన్ ఎయిడెడ్ వాడికి కూడా కంపల్సరీ, ఎయిడెడ్ వాళ్ళకి, గవర్నమెంట్స్ వాళ్ళకైతే ఎట్లాగో మనకి టెట్ అనేది కంపల్సరీయే. అయితే వాళ్ళకి కంపల్సరీ అని చెప్పేసి అనేటువంటి ఊహాగానాల్లోకి తీసుకువెళ్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి కరెక్ట్ న్యూస్ అనేది ఈ ఆర్టికల్లో అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి అభ్యర్థులు ఎవరు దాని గురించి ప్రస్తుతానికి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎట్లాగో మార్చి 31వ తారీఖుకి ఎన్సిటిఈ మరి కమిటీ నివేదికను అందజేస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఎన్సిటిఈ తన అభిప్రాయాలను వెల్లడిపరుస్తుంది. కాబట్టి మనం ఇంకో నెల రోజులు, కొద్దిగా ఒక నెల, 1.5 నెల కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ ప్రైవేట్ రంగం వారిని కూడా తప్పనిసరి చేస్తుంది అనేటువంటి ధృవీకరణ ఖచ్చితంగా ఉంటే మళ్ళీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ వార్త ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా ఆర్టికల్ లోపల ఉన్నటువంటి ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా మీకు అర్థమైందనే చెప్పుకోవాలి. నిజానికి అక్కడ అన్ని స్కూళ్ళ ఉపాధ్యాయులు, అంటే అన్ని స్కూళ్ళలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు టెట్ అనేది తప్పనిసరి అని హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అది అధికారికంగా ఎన్సిటిఈకి ఉన్నటువంటి ఒక ఆలోచన అన్నట్లుగా మనకెక్కడా కూడా ఇంతవరకు ఎటువంటి వార్త బహిరంగంగా రాలేదు. ఆ వార్తను మనం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇవ్వబడినటువంటి ఆ వార్తను కూడా మనం గమనిస్తే అది ఒక వ్యక్తి దాన్ని ఉద్దేశించి కొంతమంది అభిప్రాయాలు ఏవైతే చెప్పారో ఆ అభిప్రాయాలను సేకరించి జస్ట్ ముద్రించడానికి ఇచ్చినటువంటి ఒక చిన్న న్యూస్ ఆర్టికల్గానే మనం చూడగలం. కానీ మరి ఖచ్చితంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, పాఠశాల రంగాల్లో మరి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా టీచర్ పోస్టులు ఎవరైతే ఉన్నారో ఏదర్ ప్రైవేట్ పాఠశాలల్లో, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలల కంటే అది అట్లా తప్పనిసరి మనకు తెలిసినటువంటి విషయం. అయితే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరి అనేది మరి మనం కొంచెం సేపు వేచి చూడాల్సింది. ఎందుకంటే ఎట్లాగో మార్చి 31వ తారీఖు నివేదిక కంప్లీట్ అయిపోతుంది. ఎన్సిటిఏ డైరెక్ట్గా ప్రకటిస్తుంది తన ఆలోచనలు ఏమైతే ఉన్నాయి. ఈలోపు మనం అర్థం పర్థం లేని ఆలోచనలతోటి మన టైం వేస్ట్ చేసుకోకుండా స్టడీ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీకు మంచి క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితేనే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.